కాస్ట్లీ మద్యం బాటిళ్లలో చీప్ లిక్కర్ కలుపుతూ దందా చేస్తున్నారు. హైటెక్ సిటీ సమీపంలో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ట్రోప్స్ బార్లో ఈ మోసం వెలుగు చేసింది. 3,000 రూపాయలు విలువ చేసే బాటిల్లో 1,000 రూపాయలు విలువ చేసే మద్యం నింపి అమ్ముతున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుల నుంచి కల్తీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో మరికొన్ని విషయాలు వెలుగు చూశాయి. ట్రోప్స్ యాజమాన్యం అనుమతులు తీసుకోకుండా పబ్ నడుపుతున్నట్టు తేల్చారు. కొన్ని రోజులుగా మద్యం డిపో నుంచి కొనుగోలు చేయకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. యజమాని ఉదయ్ రెడ్డి, మేనేజర్ సత్యనారాయణ రెడ్డి, పబ్లో పనిచేసే పునీత్ పై కేసు నమోదైంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సాగర్, ఈ మద్యం దందా ఏ విధంగా వెలుగులోకి వచ్చింది, అలాగే తనిఖీలో ఏం గుర్తించారు పోలీస్ అధికారులు, ప్రస్తుతం ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఎస్ సౌమ్య, కల్తీ మద్యానికి ఏకంగా పబ్బులనే అడ్డా చేసుకున్నారు కేటుగాళ్ళు. ఏకంగా ఖరీదైన మద్యం సీసాల్లో చీప్ లిక్కర్ని కలుపు విక్రయిస్తుండగా కూడా రెడ్ హ్యాండెడ్గా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. అయితే మద్యమత్తులో మందుబాబులు ఏం గుర్తిస్తారనుకున్నారో ఏమో, ఏకంగా భారీ అంటే అధిక రేట్లు ఉన్నటువంటి మద్యంలో చీప్ లిక్కర్ని కలుపు విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ప్రస్తుతం మనం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి ట్రూప్స్ కిచెన్స్ అండ్ పబ్ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఉన్నాం. సో ఇందులో నిన్న అర్ధరాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్గా ఖరీదైనటువంటి మద్యం సీసాల్లో తక్కువ ధర ఉన్నటువంటి మద్యాన్ని కలుపుతూ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా అధికారులు పట్టుకున్నారు. చూడొచ్చు మనం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ట్రూప్స్ ఒక విద్యా సంస్థలు నడుస్తున్నటువంటి భవనం పక్కనే ఉంది. సో స్థానికంగా కూడా స్థానికులు పెద్ద ఎత్తున అనేక వివాదాల్లో కూడా రెగ్యులర్గా కూడా అనేక ఫిర్యాదులు వచ్చినట్లుగా కూడా ఇటు అధికారులు గుర్తించారు. విద్యా సంస్థల పక్కనే ఒక పబ్బు నిర్వహించడం అనేది కూడా కొంత వివాదాస్పదంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇప్పటికే అధికారులు ఈ పబ్బుకు సంబంధించినటువంటి లైసెన్స్ కూడా రెన్యువల్ చేయలేదన్నట్లుగా కూడా గుర్తించారు. నిన్న జరిగినటువంటి ఆకస్మిక దాడుల్లో మరికొన్ని సంచలన విషయాలు కూడా వెల్లడైనట్లుగా కూడా తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ ఫీజు చెల్లించకుండా ఇటు మద్యం డిపోల నుంచి ఈ మధ్య కాలంలో గత కొంతకాలంగా మద్యం డిపోల నుంచి కూడా మద్యం విక్రయించకుండా నేరుగా వైన్ షాప్ల నుంచి ఖరీదైన మద్యం విక్రయించి కొన్ని ఎంటీ బాటిల్స్లో దీన్ని ఏదైతే ఫిల్ చేస్తూ నకిలీ మద్యాన్ని ఏదైతే చీప్ లిక్కర్ మద్యాన్ని ఇటు ఎంటీ బాటిల్స్ ఖరీదైన మద్యం సీసాల్లో నింపుతూ కొంత వాటర్ని కూడా మిక్స్ చేసినట్లుగా కూడా నిన్న జరిగినటువంటి దాడుల్లో ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. మనం చూడొచ్చు నిన్న అర్ధరాత్రి దాడులు జరిగితే ఇక్కడ ఉన్నటువంటి యజమాని ట్రూప్స్ పబ్బు యజమాని ఉదయ్ కుమార్తో పాటుగా మేనేజర్ సత్యనారాయణ, ఇటు పునీత్ పట్నాయక్ ఏదైతే మద్యం మిక్స్ చేస్తున్నటువంటి రెడ్ హ్యాండ్గా దొరికినటువంటి ఇందులో ఉన్నటువంటి ఉద్యోగిని కూడా ఇటు ఎక్సైజ్ అధికారులు ఇక్కడ నుంచి అదుపులోకి తీసుకొని తరలించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు 1,50,000 ఒకటే రోజు నిన్న జరిగినటువంటి దాడుల్లోనే 1,50,000కు సంబంధించినటువంటి మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎంటీ బాటిల్స్ 58 ఎంటీ బాటిల్స్ను కూడా ఖరీదైనటువంటి మద్యం సీసాల్లో చీప్ లిక్కర్ని కొంత వాటర్ని మిక్స్ చేస్తూ, ఎందుకంటే జనరల్గా పబ్లోకి యువత పెద్ద ఎత్తున వస్తుంటారు, వాళ్ళు మద్యం మత్తులో ఉంటారు కాబట్టి ఏ మద్యం పోసినా కూడా వాళ్ళు గుర్తించరన్న భావనతో వీళ్ళంతా కల్తీ మద్యం చేసి విక్రయిస్తున్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. మద్యం డిపోల నుంచి ఎందుకంటే వీళ్ళకు లైసెన్స్ అనేది రెన్యువల్ చేసుకోకపోవడం, ఇటు మద్యం డిపో నుంచి కూడా వీళ్ళు విక్రయించకపోవడంతో ఎక్సైజ్ అధికారులకు అనుమానంతో నిఘా పెట్టినటువంటి ఎక్సైజ్ పోలీసులు నిన్న అర్ధరాత్రి రెడ్ హ్యాండెడ్గా ఇటు ఈ పబ్బు పైన ట్రూప్స్ పైన దాడులు నిర్వహించారు. ఉద్యోగులు రెడ్ హ్యాండెడ్గా మద్యాన్ని కల్తీ చేస్తుండగా పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పటికే ఈ పబ్బు పైన అనేక వివాదాలు గతంలో కూడా ఇతర సంఘటనలు జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. వరుస ఫిర్యాదుల మేరకు ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పటికే ఇటు పబ్బు యజమాని ఉదయ్ కుమార్ రెడ్డిని, ఇటు సత్యనారాయణ ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి కల్తీ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నటువంటి
సత్యనారాయణతో పాటుగా పునీత్ పట్నాయక్ ను కూడా అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మరి వీరు ఈ ఒక్క పబ్లోకే పరిమితమైందా, ఇతర పబ్లో కూడా వీరేమైనా గతంలో కూడా చేశారన్న కోణంలో కూడా ఇంకా ఎక్సైజ్ అధికారుల దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు విచారణలు కూడా మరికొన్ని విషయాలు వెలుగుకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక్క రోజులోనే 1,48,000 రూపాయల మద్యాన్ని విక్రయిస్తున్నట్లుగా కూడా గుర్తించిన నేపథ్యంలో, కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నట్లుగా గుర్తించిన నేపథ్యంలో ఎన్ని రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతుంది, కల్తీ మద్యాన్ని వీళ్ళు యువతకు ఎన్ని రోజులుగా విక్రయిస్తున్నారన్న కోణంలో కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మరి తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది చూడాలి. ఇప్పటికే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో గతంలో కూడా అనేక సంఘటనలు జరిగాయని అంశాలు, ఫిర్యాదులు కూడా ఉన్న నేపథ్యంలో దీనిపైన పూర్తిస్థాయిగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ నిన్న అర్ధరాత్రి దాడులు జరిగిన నేపథ్యంలో మరి దీనిపైన నిఘా పెట్టినటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఇప్పటికీ ఇంకా ఈ పబ్బు నడుస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. నిబంధనల మేరకు నడుస్తున్నట్లుగా కూడా వీరు పేరుకు మాత్రం కొన్ని బోర్డ్స్ పెట్టారు. మనం చూడొచ్చు, లిక్కర్ విల్ నాట్ బి సోల్డ్ పర్సన్ బిలో 24 years అని పెట్టారు, సే నో టు డ్రగ్స్ అని పెట్టారు, నోటీస్ నో ఆల్కహాల్ విల్ బి, ఇవన్నీ కొన్ని నిబంధనల మేరకు నడుస్తున్నట్లుగా కూడా కొన్ని టైమింగ్స్ పెట్టారు, నోటీస్ పెట్టారు, మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఒక బోర్డు పెట్టారు. కానీ ఇదంతా ఒకటైతే దీనికి భిన్నంగా వీళ్ళంతా మాత్రం ఓ వైన్ షాప్ నుంచి మద్యం తీసుకురావడం, అందులో కల్తీ మద్యం కలపడం, దీన్ని కల్తీ మద్యాన్ని భారీ రేటు ఉన్నటువంటి మద్యం సీసాల్లో చీప్ లిక్కర్ని తక్కువ రేటు ఉన్నటువంటి మద్యాన్ని మిక్స్ చేసి కూడా విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ఎందుకంటే యువత మద్యం మత్తులో ఉంటారు, వాళ్ళకి ఏ బ్రాండ్ పోసినా కూడా వాళ్ళు గుర్తించారన్న భావనతో వీళ్ళంతా ఇదంతా చేసినట్లుగా కూడా ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలినట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపు 75 బాటిల్స్తో పాటుగా 55 ఎంటీ బాటిల్స్ కూడా ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం ఘటన పైన కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మరిన్ని కీలక అంశాలు కూడా ఈ కేసులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్ని రోజులుగా ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారు, కల్తీ మద్యాన్ని ఎన్ని రోజులుగా కొనసాగిస్తున్నారు, ఇంకా ఇతర వాళ్ళకి ఏమైనా వీళ్ళు సప్లై చేస్తున్నారన్న కోణంలో కూడా ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. గతంలో త్రోప్స్ పైన అనేక ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో కొంత సీరియస్గా యాక్షన్ తీసుకునేందుకు కూడా ఎక్సైజ్ అధికారులు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. సౌమ్య, సాగర్, ఇది విద్యాశాఖ పక్కన ఉంది పబ్ అని చెప్తూ ఉన్నారు. అంటే పబ్కి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని చెప్తున్నారు. యాజమాన్యం ఏం చెప్తుంది, దీనికి సంబంధించి వివరణ ఏమిస్తుంది? రైట్ సాగర్, ఇప్పుడు చూస్తున్నాం కదా పబ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. పబ్కి పర్మిషన్ ఎవరిచ్చారు పబ్ పెట్టడానికి? అంటే విద్యాశాఖ పక్కన ఉంది అని చెప్తూ ఉన్నారు కదా. సో ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి యాజమాన్యం ఏం వివరణ ఇస్తుంది? ఎస్ సౌమ్య, ఈ పబ్కు సంబంధించినటువంటి మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పగ్గు పక్కనే కనీసం 2 మీటర్ల కూడా డిస్టెన్స్ కూడా లేదు. మనం చూడొచ్చు, నారాయణ మెడికల్ అకాడమీ అనేటువంటి ఒక భారీ విద్యాసంస్థలు ఇక్కడ కొనసాగుతున్నాయి. యువత విద్యార్థులు పెద్ద ఎత్తున ఇందులో జనరల్గా విద్యను అభ్యసిస్తూ ఉంటారు. దీనికి పక్కనే 2 మీటర్ల పక్కనే ఈ పబ్ కూడా గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి స్థానిక ఎక్సైజ్ అధికారులు కూడా దీన్ని పరిశీలించాల్సి ఉంటుంది. మరి గతంలో అనేక ఫిర్యాదులు కూడా వచ్చినట్లు స్థానికుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వివాదాలు జరిగిన నేపథ్యంలో దీనిపైన నిఘా పెట్టినటువంటి ఎక్సైజ్ అధికారులు దీని లైసెన్స్ కూడా కొద్ది రోజులుగా గడువు ముగిసింది. దానికి కూడా లైసెన్స్ రెన్యువల్ కూడా అప్లై చేయకుండా మద్యం షాప్ల నుంచి, మద్యం డిపోల నుంచి, జనరల్గా పబ్లు కానీ మద్యం షాప్లు కానీ ప్రభుత్వ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిర్వహించే మద్యం డిపోల నుంచి మద్యాన్ని విక్రయిస్తూ ఉంటారు. అదంతా కూడా ఒక ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది. కానీ ఇక్కడ ట్రూప్స్ పబ్ మాత్రం మద్యం షాప్ల నుంచి, జనరల్గా బయట ఉండేటువంటి వైన్ షాప్ల నుంచి మద్యాన్ని విక్రయించి అందులో కూడా ఖరీదైన మద్యం బాటిల్లో నార్మల్ చీప్ లిక్కర్ని కలుపుతూ కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిన పరిస్థితి. సో ఈ ట్రోప్స్ పబ్ యాజమాన్యం మాత్రం తమ ఉద్యోగులు చేశారు, తమకేం సంబంధం లేదన్న ఒక నిర్లక్ష్య సమాధానం చెప్తున్నారు. కానీ ఇటు లైసెన్స్ రెన్యువల్ చేయలేకపోవడంతో పాటుగా
డిపోల నుంచి విక్రయించకుండా వైన్ షాప్ల నుంచి విక్రయించడం కూడా ఈ యాజమాన్యం చేసిన తప్పిదంగా కూడా ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. విద్యా సంస్థల పక్కనే పబ్బు నిర్వహించడం, ఇటు లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి అప్లై చేసుకోకపోవడం, నిబంధనల విరుద్ధంగా కూడా కొన్ని ఇటు కార్యక్రమాలు కూడా ఈ పబ్లో జరుగుతున్నట్లుగా కూడా కొన్ని ఇప్పటికే అనేక ఫిర్యాదులు కూడా ఈ పబ్ పైన ఉండడంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే నిన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేసినటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా కల్తీ మద్యం అదుపులోకి తీసుకున్నారు. ఇటు మరోవైపు సత్యనారాయణ అందులో మేనేజర్తో మరో వ్యక్తిని కూడా అదుపులో పూర్తయి ఈ పబ్బు మరికొన్ని కూడా బయట అవకాశం కల్తీ మధ్య అనేది ఇంకా ఈ రోజుగా చూస్తున్నాం కదా, కాస్ట్లీ మద్యం బాటిల్లో చీప్ లిక్కర్ కలుపుతూ దందా చేస్తున్నారు. హైటెక్ సిటీ సమీపంలో జరిగింది. అయ్యప్ప సొసైటీలోని ట్రోప్స్ బార్లో ఈ మోసం వెలుగు చూసింది. 3,000 రూపాయలు విలువ చేసే బాటిల్లో 1,000 రూపాయలు విలువ చేసే చీప్ లిక్కర్ నింపి అమ్ముతున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుల నుంచి కల్తీ మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ట్రోప్స్ యాజమాన్యంకి సంబంధించి అనుమతులు లేకుండా పబ్బు నడుపుతున్నట్లు తేల్చారు. లైసెన్స్ టైం అయిపోయినప్పటికీ కూడా దాన్ని రెన్యువల్ చేయించుకోకుండా కొన్ని రోజులుగా మద్యం డిపో నుంచి కొనుగోలు కూడా విక్రయించకపోవడంతో ఒక్కసారిగా అధికారులకు అనుమానం వచ్చింది. గత కొంతకాలంగా పబ్బుపై కేసులు అందుతూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అలాగే చీప్ లిక్కర్ కలుపుతూ ఉన్నారు అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. యజమాని ఉదయ్ రెడ్డి అలాగే మేనేజర్ సత్యనారాయణ రెడ్డి పబ్లో పనిచేసే ఒక ఉద్యోగి పునీత్ పై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పబ్కి సంబంధించినటువంటి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు యజమానిని. అలాగే అక్కడ పబ్లో పనిచేసేటువంటి పునీత్పై చీప్ లిక్కర్ కలుపుతూ ఎక్కువ మోతాదులో చీప్ లిక్కర్ని కలుపుతూ అలాగే తక్కువ మోతాదులో లిక్కర్ని అమ్ముతున్నారు, అది ఎక్కువ రేట్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి కేసు నమోదైంది. ప్రస్తుతం దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోంది.